తిరుపతి జిల్లా రేణుగుంట పట్టణంలో పలు కాలనీలు ముంపు కారణమవుతున్న వాగును వచ్చే వర్షాల్లోపు శాశ్వత పరిష్కారం జరిగేలా ప్రత్యేక చర్యలు చేపడతామని ఈ విషయంపై జిల్లా కలెక్టర్తో చర్చించినట్లు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి అన్నారు. రేణుగుంటలో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. రేణుగుంట పంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీ, బిస్మిల్లా నగర్, భగత్ సింగ్ కాలనీ, జ్యోతిరావు పూలే కాలనీ, రజక కాలనీలు 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంపుకు గురయ్యాయి. ప్రధానంగా కాలనీల మీదుగా వాగు ప్రవహించడంతో వర్షం వచ్చిన ప్రతిసారి కాలనీలో ముంపు గురవుతున్నాయి. ప్రస్తుతం ఈ కాలనీలను రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. 3 ఏళ్ల కిందట వరదలొచ్చినప్పుడు కొట్టుకుపోయిన కలవట్ను మరమ్మతులు చేసి ఆ మార్గంలో వెళ్లేందుకు ప్రజలకు సౌకర్యం కల్పించాలని అధికారులను కోరారు. అనంతరం మానసిక వికలాంగుల పునరావాస కేంద్రం అభయక్షేత్రంలో ఎమ్మెల్యే సుధీరెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని వారికి పింఛన్లు వచ్చేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డిని కోరారు. అందరికీ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీరెడ్డి మాట్లాడుతూ సుమారు 1.5 కిలోమీటర్లున్నాయి. వాగునీరు కాలనీల మీదకు రాకుండా సేఫ్టీ వాల్ నిర్మాణం చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ రవిచంద్ర, పంచాయతీ కార్యదర్శులు రమేష్, మండల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మునిచంద్రారెడ్డి, మెహబూబ్ బాషా, మేరీ, దేవల రమణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేణుగుంటలో తిరగడం జరుగుతుంది. టౌన్లో ఎక్కడైతే మొన్న ఈ రైల్వే ట్రాక్ వాళ్ళు పనిచేశారో ఈ టోటల్గా అంబేద్కర్ కాలనీ కావచ్చు, భగత్ సింగ్ కాలనీ, బుగ్గ వీధి అసలు కూడా అన్నీ తిరిగాము. టోటల్గా ప్యారలల్గా ఒక 16 స్ట్రీట్స్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ కట్ట లోపలికి నీళ్ళంతా వచ్చి లోపలికి రావడం జరిగింది. నాకు మొన్న కూడా రాత్రి 2 గంటలకి ఎవరో పెద్ద ఆయన ఫోన్ చేశాడు, నీళ్ళు వచ్చేస్తాను, ఏం అర్థం కావట్లేదు చేశారు. నేను ఇమీడియట్గా అక్కడ ఉన్న కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాము, వాళ్ళు వచ్చారు. ఈరోజు చూసాము వచ్చి పర్సనల్గా. సో ఈరోజు నుంచి 2 జేసీబీలు పెట్టి టోటల్గా ఎందుకు ఎప్పుడు అలాగే చేయలేని విధంగా ఆల్ 60 స్ట్రీట్స్ క్లీన్ చేయమని చెప్పాను. అన్నీ క్లీన్ చేసుకొని ఆల్ 60 స్ట్రీట్స్లో ఎక్కడ వాటర్ లింకేజ్ కూడా తెగిపోయింది కొన్ని మధ్య వాడి కాల్ సైడ్ డ్రైన్స్ అవన్నీ కూడా 15 ఫైనాన్స్ కింద పెట్టమని చెప్పాం. ఇమీడియట్ ఆర్డర్ ఇచ్చాం, చేస్తున్నారు. అది క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఎగ్జిట్లో కూడా ఈ అందరు ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్ చేసి ఇరకపోయినాయి. అవన్నీ కూడా సీల్ క్లీనింగ్ పెట్టాం, అది కూడా చేస్తాం. దీంట్లో కూడా ఇక్కడ రోడ్ కట్ అయిపోయింది. వర్షాలు కరెంట్ గార్డ్ చేశాను, వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఇమీడియట్గా దీన్ని కూడా రిపేర్ చేసి అటు ఇటు కరెంట్ పెట్టి కూడా రీటైన్ చేస్తాం. అట్నే ఈ టోటల్గా 1.5 కిలోమీటర్స్ ఏదైతే ఈ వాటర్ పోతుందో అంతా కూడా లెఫ్ట్ సైడ్లో రీటైనింగ్ వాళ్ళు కడితే బాగుంటుందని చెప్పి ఆలోచించారు. దానికి కూడా ప్రపోజల్స్ పెట్టి టోటల్ పర్మనెంట్ సొల్యూషన్, ఇంకా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఆడొచ్చాడు ఇటొచ్చాడు కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడ కూడా నీళ్ళు చుక్క లోపల రాకుండా ప్లాన్ చేస్తాను. డెఫినెట్గా ఒక 6 to 8 months 1 year పడవచ్చు. కానీ నెక్స్ట్ వర్షానికి వచ్చే లోపలికి ఎక్కడ కూడా ఒక చుక్క లోపల నీళ్ళు రాకుండా చేసి పెడతామని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అందులో ఇది కూడా మరి ఈరోజు కూడా ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో భాగంగా 50 cents భూమి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంఆర్ఓ గారు మాట్లాడాం, అది కూడా ఇమ్మీడియట్ రెడీ చేశారు. అది కూడా అది కూడా రెంటల్లో ఉండే దాంట్లో ఖాళీ చేసుకొని పర్మనెంట్కి ఇచ్చేదాన్ని ప్లాన్ చేస్తాం. అయిపోతుంది. మొత్తం ఈ నీళ్ళ లోపల ఇచ్చేస్తారు. అనుకో వచ్చా నాకు చేపిస్తా, ఇబ్బంది లేదు. ఇంకా నీకు ఇస్తాను, ఇబ్బంది లేదు. నేను ఈరోజు రెడీ చేపిస్తాను. ఇటుపక్క కాలు కూడా రెడీ చేపిస్తాను. దగ్గర కూడా చేయించుకోండి, ఇబ్బంది తీసుకోండి. డబ్బులు పడి ఆధార్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ కుమార్ గారు ఇమెయిల్ పెట్టుకొని ఎంత పర్సెంటేజ్ ఉంది ఇంకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ మరి ఉందామన్నా సర్టిఫికేట్ కనుక్కొని పెన్షన్ హౌసింగ్ పెట్టాలి. అది అయిపోవాలి. ఇది మీకు 50 ఏళ్ళు దాటి తెప్పించేస్తారు. పోయి హాస్పిటల్కి ఇవ్వండి, ప్రాపర్ పోయేటట్టు మెయిన్ ఒకటి ముందు పోద్దంటాడు. దాంట్లో చదువుతాయి. దాంట్లో ఏం చదువుతాయి. ఎక్కడి నుంచి వచ్చి మన వీధుల నీళ్ళు, ఈ వీధి నీళ్ళు మొత్తం దీన్ని స్లోప్ చేయి.
లోపు చేసి మొత్తం చెత్తను తీసేసి అది ఉంది కదా అదంతా క్లీన్ చేయించు. దాన్ని కలిపేసి వెళ్ళిపోతాయి. ఇష్యూ కాదు ఇది. ఈ 14 చిన్న పైపు బయట డంప్ చేయమని చెప్పాడు. ఆ నీరు అటు పోతే అటు వెళ్ళిపోతాయి. నీకు ఇబ్బంది లేదు. అదే పైగా అక్కడ సిల్ట్ క్లీనింగ్ చేయాలి నువ్వు. ఈ చెత్త అంతా ఆడ ఉంటది. ఆ సిల్ట్ క్లీన్ చేస్తే వన్స్ ఫర్ ఆల్ అయిపోతుంది. తలనొప్పి మీరు చెప్పినారు, ఆయన కూడా సబ్జెక్ట్ కడతాను సింపుల్ అదే అన్నాడు. ఇది అంతా తీసేస్తాను సింపుల్. కడమ 2 కేజీలు పెట్టు అటు అన్ని చేయమని చెప్పేసి ఇది కూడా చేయమని చెప్పి దీంతో పాటు ఇది కూడా చేయి. లాస్ట్ లో పెట్టినాం. పెట్టున్నారా ఈ బెడ్రూమ్ లో అక్కడి నుంచి మీ దగ్గర కట్టించుకో. ఎప్పుడు కానీ నీళ్ళు వచ్చిందో లేదు సార్. రాత్రిలో వచ్చేస్తున్నాడు. పడైపోతాను సార్. మీరు అటు పక్క రాలేదు. ఇటు నుంచి వచ్చేసారు. చూశాను, వెళ్ళాను, అటు కూడా వెళ్ళాను. అసలు ఏమైందంటే ఇది కట్ట కట్టారు కదా, అందువల్ల నేను అటు పోకుండా ఇటు ఇటు వస్తాడు. ఎవరిది మీరు పెట్టినా సరే లేకపోతే నన్ను పెట్టుకొని పెట్టి చేపిస్తా. నువ్వు చేపిస్తావు కదా, దాన్ని ఈ 14 స్ట్రీట్స్ స్లోపర్ క్రియేట్ చేసుకుని ఆవిడ పైప్ వేసిన పైప్ మార్చుకొని పెద్ద పైప్ వేయాలి. ఓకే ఓకే, అదే ఎక్కువ ఇబ్బంది లేదు. బట్ పుట్టే బిగర్ పైప్. ఇప్పుడు ఆ రైల్వే బ్రిడ్జ్ కింద కూడా సిల్ట్ ఎక్కువ ఉంది. అది కూడా క్లీన్ చేస్తే ప్రాపర్ నీళ్ళు వెళ్ళిపోతాయి. మంచి ఓకే, చూడండి ఇమీడియట్. ఎందుకంటే మొన్న వర్షాలు బాగా ఇంటికాడికి వస్తే లోపలంతా కూడా బురద నిండిపోయింది. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి. ఈ రోజు స్టార్ట్ చేయండి. అవునమ్మా, నాకు ఫోన్ చేశారు రాత్రి 1 గంటకు ఫోన్ చేశారు. పర్మనెంట్ సొల్యూషన్ ఫోటోస్ పెట్టు. ఇవన్నీ తీపిచ్చి జిరాక్స్ వదిలినప్పుడు